మోంతా తుఫాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో తీవ్ర నష్టం వాటిల్లింది. గోపాలపురంలో చేతికొచ్చిన పంట నేలకొరిగిపోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు అయ్యవరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చొరవ తీసుకుని దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. రైతన్నలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సుమారు 500 ఎకరం వరిసేలు, అలాగే కూరగాయ వ్యవసాయం ఎక్కువ. ఇక్కడ చిక్కుడుపాదులు, పందిళ్ళు అలాగే అనేక రకాల పంటలు దెబ్బతినడం జరిగింది. అది అధికారులు సూచించి రైతులకి తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. 3 గంటల నుంచి వచ్చిన గాలిదుమ్ము వల్ల ఈ పంట మొత్తం అంతా పడిపోయిందండి. ఈ పంట పడిపోవడం వల్ల రైతులు నాశనం అవుతుందితో పాటు ఈ కోయడానికి కూడా 3 గంటల నుంచి 4 గంటలు అవుతుంది. ప్రతి గంటకి సైనిమేసరికి 3,000 నుంచి 500 వరకు కూడా తీసుకుంటారండి. వాళ్ళ సీజన్ బట్టి వాళ్ళకు కూడా రైతులు పోతారండి. కాబట్టి గవర్నమెంట్ మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు కూడా విన్నపం చేసుకుంటున్నామండి. అలాగే ఎప్పుడు కూడా అక్టోబర్ 1st వీక్లో మాకు ఐకేపీ తీర్థం వస్తే కొందరు చక్కగా కోచికిండి అమ్ముకుందరండి, కొందరు ఇలా పోనా కొందరు చేయవుతుందండి. మా రైతులు కొందరు అయినా సంతోషంగా ఉందండి. కాబట్టి ఎప్పుడు జరిగిన అక్టోబర్ 1st వీక్లో మాకు ఐకేపీ తీర్చేలాగా చూడవలసిందిగా కోరుకుంటూ, ఈ పంటకే తగిన న్యాయం చేయవలసిందిగా, మాకు పరిహారం ఇప్పించవలసిందిగా కోరుకుంటూ